మీ విధిరాతలో మీకు రాసిపెట్టిన ఐశ్వర్యయోగము, అదృష్టయోగము, రాజయోగము మీకు వెంటనే దక్కాలంటే ఈరోజు మనం వీడియోలో చూడబోతున్న మహాలక్ష్మి మంత్రం భక్తి శ్రద్ధతో ఒక్కసారి వినండి. ఓం శ్రీ ధనత ఉవాచ దేవీ దేవముపాగమ్య నీలకంఠం మమ ప్రియం కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరం. శ్రీదేవ్య ఉవాచ బ్రూహి వల్లభసాధూనాం దరిద్రాణాం కుటుంబినాం దరిద్రదలనోపాయ మంజసైవ ధనప్రదం. శ్రీ శివ ఉవాచ పూజయన్ పార్వతీ వాక్య మిదమాహ మహేశ్వరః ఉచితం జగతం భాసి తవ భూతానుకంపయా ససీతం సానుజం రామం సాంజనేయం సహానుకం ప్రణమ్య పరమానందం లక్ష్మ్యేహం స్తోత్రముత్తమం. ధనతం శ్రద్ధతానానాం సత్యసులభకారకం యోగక్షేమకరం సత్యం సత్యవేమ వచో మమ. పఠन्तః పాఠయంతోపి బ్రహ్మణైరాస్తికోత్తమైః ధనలాభో భవేతాశు నాశమేతి దరిద్రతా. భూపవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభాం ప్రార్థయేత్తాం యథా కామం కామధేనుస్వరూపిణీం. ధర్మతే ధనతే దేవి దానశీలే దయాకరే త్వం ప్రసీద మహేశాని యథార్థం ప్రార్థయామ్యహం. ధరామరప్రియే పుణ్యే ధన్యే ధనత పూజితే సుధనం ధార్మికం దేహి యజమానాయ సత్వరం. రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే శశిభ్రమమణోమూర్తే ప్రసీద ప్రణతే మయి. ఆరక్తశరణాం భోజే సిద్ధి సర్వార్థదాయికే దివ్యాంబరధరే దివ్యే దివ్యమాల్యోపశోభితే సమస్తగుణసంపన్నే సర్వలక్షణలక్షితే శరచ్చంద్రముఖే నీలే నీలనీరజలోచనే సంచరీకసమూచారు శ్రీహారకుటిలాలకే మత్తే భగవతీ మాతః కలకంఠరవామృతే హాసావలోకనైర్దివ్యైర్భక్తచింతాపహారికే రూపలావణ్యతారుణ్య కారుణ్యగుణభాజనే వణత్కంకణమంజీరే లసల్లీలాకరాంభుజే రుద్రప్రకాశితే తత్వే ధర్మాధారే దరాలయే ప్రయచ్చ యజమానాయ ధనం ధర్మైకసాధనం మాతస్త్వం మే విలంబేన దిశస్వ జగదంబికే కృపయా కరుణాకారే ప్రార్థితం కురు మే శుభే వసుదేవసుధారూపే వసువాసవవందితే ధనతే యజమానాయ వరదే వరదా భవ బ్రహ్మణైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీ శివశంకరే స్తోత్రం దరిద్రతావ్యాధి శమనం సుధనప్రదం శ్రీకరే శంకరే శ్రీదే ప్రసీద మయి కింకరే పార్వతీశ ప్రసాదేన సురేశ కింకరేరితం శ్రద్ధయా యే పఠిష్యంతి పాఠయిష్యంతి భక్తితః సహస్రమయుధం లక్షం ధనలాభో భవేత్ ధ్రువం ధనతాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః. మీరు ఎంతో న్యాయధర్మముగా ఉన్నా కూడా మీరు ఎంత కష్టపడినా మీ కష్టానికి ఫలితం దక్కడం లేదు, మీకు రావాల్సిన సంపద రావడం లేదు అంటే మీకు విధి అడ్డుపడుతోంది అని అర్థము. మీ విధి రాతలో మీకు రాసిపెట్టిన ఐశ్వర్య యోగము, అదృష్టయోగము, రాజయోగము మీకు దక్కాలంటే ఈ యొక్క మహాలక్ష్మి స్తోత్రం భక్తితో ప్రతిరోజు వినండి. మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక స్తోత్రములో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.